హాయ్ అండి, వెల్కమ్ టు మీ వీరు రజిత వ్లాగ్స్. నా ఛానల్ నేమ్లో ఉన్న రజితాని నేనేనండి. వీరు వచ్చేటప్పటికి మా హస్బెండ్ నేము. మా హస్బెండ్ ఫుల్ నేమ్ వచ్చేటప్పటికి విరూపాక్షేశ్వరరావు. హంపీలో ఉంటారు కదండి, శివయ్య నేము మా హస్బెండ్కి పెట్టారు. సో విరూపాక్షేశ్వరరావు తన నేము, కాకపోతే షార్ట్కట్లో వీరు అని పెట్టుకున్నాను ఛానల్ నేమ్లో. అయితే ఇక నా ఛానల్లో వచ్చేటప్పటికి మీరు కుకింగు, లైఫ్ స్టైలు, ట్రావెలింగ్ వ్లాగ్స్, డివోషనల్ ఇవన్నీ చూడొచ్చండి. అండ్ ఇదేనండి నా ఇంట్రో వీడియో. నా గురించి ఎక్కడా కూడా ఒకటే వీడియోలో చెప్పలేదు, మాట్లాడలేదు. ఫైనల్లీ ధైర్యం చేసి ఈ వీడియోతో మీ ముందుకైతే ఇలా వచ్చాను. ఇక మేము ఉండేది వచ్చేటప్పటికి హైదరాబాద్లో అండి. ప్రాపర్ వచ్చేటప్పటికి అత్తయ్య వాళ్ళదేమో వినుకొండ, అమ్మ వాళ్ళది గుంటూరు. ఇక నా ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఎంఎస్సి బీఈడీ చేశాను. రెండు కూడా మ్యాథ్స్లోనే చేశానండి. అది కూడా పెళ్ళయిన తర్వాతే. ఎంఎస్సి ఏమో పెద్ద పాప పుట్టిన తర్వాత చేశాను. చిన్న పాప అప్పుడేమో బీఈడీ చేశాను. ఆ తర్వాత పాప పుట్టిన తర్వాత బీఈడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీచింగ్లో అయితే చేశాను. టీచింగ్లో జాయిన్ అయ్యాను. 7 years టీచింగ్లో చేశాను. అది కూడా మ్యాథ్స్ టీచర్గానే చేశాను. సో నేనైతే 12th క్లాస్ వరకు మ్యాథ్స్ హ్యాపీగా టీచ్ చేయగలను. ఇక వీరు క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి బీటెక్ అండి. తనైతే ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబు. అది మా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండి. ఇక నెక్స్ట్ కిడ్స్. నాకైతే 2 ఆడపిల్లలండి. పెద్ద పాప 10th క్లాస్ చదువుతుంది, తన పేరు వచ్చేటప్పటికి తేజోమయ్యి. చిన్న పాప జస్విక, తను 6th క్లాస్ చదువుతుంది. అదండి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీ అదండి. నెక్స్ట్, వై డిడ్ ఐ స్టార్ట్ యూట్యూబ్. నా యూట్యూబ్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఈ వీడియోలో చెప్తాను. నా యూట్యూబ్ జర్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. 2023లో నా హెల్త్ కారణంగా జాబ్ మానేయాల్సి వచ్చింది. అదే సేమ్ టైంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. నాకు ఖాళీగా ఉండాలంటే చాలా కష్టం అండి. ఈవెన్ జాబ్ చేసేటప్పుడు కూడా కొంచెం బిజీ లైఫే ఉండేది. 2 పిల్లలు, స్కూలు, దెన్ ట్యూషన్స్ చెప్పేదాన్ని. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ట్యూషన్స్ చెప్తూ ఉండేదాన్ని. అంత బిజీ లైఫ్ అలవాటయ్యి సడన్గా హైదరాబాద్ వచ్చాక జాబ్ లేదు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం అలవాటైపోయింది. చాలా ఖాళీ టైం ఉండేది, విచ్ ఐ డోంట్ లైక్. అందుకని చెప్పి మళ్ళీ జాబ్ చేద్దాము అని చెప్పి సెర్చ్ చేశాను. జాబ్ వచ్చింది, టీచింగ్ జాబే. కానీ టీచింగ్ జాబ్లో ఫుల్ డే నిలబడాల్సి వస్తుందండి. నా హెల్త్ అయితే అంత సపోర్ట్ చేయదు అని నా బాడీ నాకు చెప్తుంది. అందుకని చెప్పి ఆ టీచింగ్ జాబ్ కూడా క్విట్ చేసేసాను. ఓకే, టీచింగ్ అయితే డే అంతా నిలబడాలి కదా అని ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాము. అటు సైడ్ అయితే కూర్చొని చేసే వర్కే కాబట్టి అనుకున్నాను. కాబట్టి అటు సైడ్ వెళ్దాము అని అనుకున్నాను. కానీ మైండ్ అయితే చాలా స్ట్రెయిన్ అవుతుంది. అదైతే అసలు నా హెల్త్ కండిషన్కి అస్సలు సెట్ అవ్వదు. సో అది కూడా డ్రాప్ అయింది. చిన్నగా ట్యూషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ట్యూషన్స్ చెప్తూనే ఉన్నాను. కానీ ఈవినింగ్ టైము ఒక 2 hours 3 hours అంతే చెప్పాను, చెప్పుకుంటూ వచ్చాను. కానీ చాలా టైము ఫ్రీగా ఉండేదాన్ని. సో ఆ ఖాళీగా ఉండటం అనే కష్టం ఒక సైడ్ అయితే, అప్పటి వరకు నాకంటూ ఒక ఐడెంటిటీ లైక్ రజిత టీచరు అని చెప్పి అది లేదు. హస్బెండ్కి ఫినాన్షియల్గా ఎంతో కొంత సపోర్ట్ చేసేదాన్ని, అది లేదు. సో చాలా గిల్ట్గా అనిపించేది. నాకంటూ ఒక ఐడెంటిటీ లేదు, నేను ఫినాన్షియల్గా ఏమీ హస్బెండ్కి సపోర్ట్ చేయలేకపోతున్నాను, ఫ్యామిలీకి ఏ సపోర్టు చేయలేకపోతున్నాను అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. సో అలా లైక్ కొన్ని డేస్ ఆగిన తర్వాత కాంటెంట్ క్రియేషన్ కూడా ఒక మంచి ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది, ఒక మంచి ప్లాట్ఫామే అని చెప్పి నేనైతే అలా మీ వీరు రజిత వ్లాగ్స్ స్టార్ట్ చేశాను. ఇలా నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడైతే పిల్లల్ని చూసుకుంటున్నాను, హెల్త్ని కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. యూట్యూబ్ చేసుకుంటూ ట్యూషన్స్ అయితే చెప్తున్నాను. మొన్న మే వరకు అయితే చెప్పాను. ఒక 3-4 members ఉంటారు, అంతా కూడా ఆన్లైన్లోనే చెప్తాను. సో వాళ్ళకి చెప్పాను. కాకపోతే ఈ ఇయర్ మా పెద్ద పాప 10th, షీ నీడ్స్ మీ. అందుకోసం అని చెప్పి మనం ఈ ఇయర్ ట్యూషన్స్ కూడా ఆపేసేసి నా టైము తనకి ఇవ్వాలి అనుకున్నాను. సో అలా యూట్యూబ్, కిడ్స్, ఫ్యామిలీ అంతే అండి ఇప్పుడైతే. అలా అయితే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయిందండి. అంతే అండి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, నా యూట్యూబ్ జర్నీ.
సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.